హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో రీజనింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 10 to 15 మార్క్స్ వస్తాయి నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామ్ లో లేదా ఎస్ఎస్సి లేదా ఎల్ఐసి ఏ ఎగ్జామ్ అయినా సరే ష్యూర్ గా 10 to 15 మార్క్స్ రావచ్చు నాన్న. దాంట్లో ఇంపార్టెంట్ మోడల్ అరేంజ్మెంట్ నాన్న. అయితే లీనియర్ అరేంజ్మెంట్, ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఈ రెండింటి మీద నుంచి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది అన్న. అయితే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉంటారు లేదా సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉంటారు. పేపర్ ఇంకా డిఫికల్టీగా ఉంటే సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్, సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఒకే అరేంజ్మెంట్ లో కొంతమంది ఫేసింగ్ సౌత్ అయితే కొంతమంది ఫేసింగ్ నార్త్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి చూద్దాం. 10 people ఆర్ సీటింగ్ ఇన్ ఏ లైన్. నాన్న 10 మెంబర్స్ అంట కూర్చున్నారంట ఎలా లైన్ లో, ఇన్ ఏ లైన్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. 10 మెంబర్స్ కూర్చున్నారు నాన్న ఒక లైన్ లో, అందరూ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. నేను డ్రా చేస్తున్నాను చూడండి 10 people ని. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 people డ్రా చేశానన్నా. 2 పాసిబిలిటీసే డ్రా చేసుకున్నాను. అవసరమైతే ఇంకా డ్రా చేద్దాం, లేదు అంటే లేదు. సరే కండిషన్స్ లోకి వెళ్ళిపోదాం అన్న. చూడండి ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ లెఫ్ట్ ఆఫ్ డబల్ జూ. నానా డబల్ జూ కి లెఫ్ట్ సైడ్ పొజిషన్స్ లో యూ అంట. సరే ఫస్ట్ ముందు కండిషన్ కంటే ముందు నానా మీకు అందరికి ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అని నేను ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ చూసారు అంటే సౌత్ డైరెక్షన్ ఏముండదు నాన్న. నార్త్ ఎలా ప్లాట్ చేస్తామో అలానే ప్లాట్ చేద్దాము, కాకపోతే కండిషన్స్ ని రివర్స్ లో చదువుదాం. ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ అని చెప్పాడు అంటే మనం రైట్ అని తీసుకుందాం. అప్పుడు లీనియర్ అరేంజ్మెంట్ ఫేసింగ్ నార్త్ లానే ఫేస్ చేస్తాం, కానీ సౌత్ లో ఆన్సర్స్ వస్తాయి. ఒకసారి చూడండి, యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ లెఫ్ట్ ఆఫ్ డబల్ జూ కి లెఫ్ట్ సైడ్ లో యూ అన్నాడు, కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి ఆపోజిట్ లో. నార్త్ కి ఆపోజిట్ ఏంటన్నా సౌత్. ఇప్పుడు మనం నార్త్ లా ఫేస్ చేస్తున్నాం, ఐ మీన్ నార్త్ డైరెక్షన్ లో ప్లాట్ చేస్తున్నాం అనుకోని, ఇప్పుడు ఇది కూడా దీనికి ఆపోజిట్. లెఫ్ట్ కి ఆపోజిట్ ఏంటి రైట్. డబల్ జూ కి రైట్ పొజిషన్స్ లో యూ ఉండాలి, దాని అర్థం అది. నెక్స్ట్ 3 people సిట్ బిట్వీన్ వై అండ్ పి. నానా వై కి పి కి బిట్వీన్ లో 3 people అంట. నెక్స్ట్ ఎస్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ జే. ఎల్ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వై సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ కండిషన్ మనకి ఇప్పుడే అవసరం లేదు. 2 people sit between P and V. V who sits second to the right of D. Y sits fourth from the one of the ends of the line. నాన్న ఎండ్ అంటే ఎడ్జ్ అవునా, ఎండ్ అంటే ఇదేనా. ఎండ్ లో ఎవరున్నారు ఇక్కడ, లేదు అంటే ఎండ్. ఏమన్నాడు ఎండ్స్, ఏ ఎండ్ లోనైనా Y sits fourth from the one of the ends. అయితే లెఫ్ట్ ఎండ్ కానీ రైట్ ఎండ్ కానీ ఎడ్ సైడ్ అయినా కానీ Y అనేవాడు 4th ప్లేస్ లో ఉంటాడంట. నేను ఫస్ట్ పాసిబిలిటీలో ఏం చేస్తున్నానంటే 1 2 3 4 లెఫ్ట్ నుంచి 4th ప్లేస్ లో ప్లాట్ చేశాను అన్న. ఏంటి ఫస్ట్ పాసిబిలిటీలో. సెకండ్ పాసిబిలిటీలో ఏం చేస్తున్నాను, రైట్ ఎండ్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఇక్కడ వరకు క్లియరా. వై ని ప్లాట్ చేసేసాం. ఇంకా వై కి రిలేటెడ్ కండిషన్స్ ఏమున్నాయి చూద్దాం. వై సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. నాన్న బి కి సెకండ్ లెఫ్ట్ లో వై, కానీ మనం ఆపోజిట్. సెకండ్ లెఫ్ట్ కి బదులు సెకండ్ రైట్ అనుకోవాలి. బి కి సెకండ్ రైట్ లో వై, బి కి సెకండ్ రైట్. వై ఇక్కడ ఉన్నాను అంటే బి ఇక్కడైనా, బి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, బి కి సెకండ్ రైట్, బి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఓకేనా, ఆపోజిట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఉంటే రైట్, రైట్ ఉంటే లెఫ్ట్. ఎందుకు, ఫేసింగ్ సౌత్ కాబట్టి. అలా కాకుండా ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అంటే నార్మల్ వేలో ప్లాట్ చేసుకుని వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇంకా వై కి బి కి రిలేటెడ్ పాసిబిలిటీస్ ఏమన్నా చూడండి. వై ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వై కి థర్డ్ లెఫ్ట్, కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి థర్డ్ రైట్. వై కి థర్డ్ రైట్ లో ఎల్ ని ప్లాట్ చేయాలి. నాన్న వై థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఎల్ ని ప్లాట్ చేసాం. వై కి థర్డ్ రైట్ లో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. క్లియర్ కదా. నెక్స్ట్ బి కి రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా. వై బి ఎల్. ఫస్ట్ పాయింట్ ఉంది నాన్న, వై కి రిలేటెడ్ పాయింట్ ఏంటంట, 3 people సిట్ బిట్వీన్ వై అండ్ పి. వై కి పి కి బిట్వీన్ లో 3 members ఉండాలంట. వై ఇట్ సైడ్ పి తీసుకుందామంటే ఇక్కడ ఉంది 3 members నాన్న, పి ఇక్కడ తీసుకోవాలి, కుదరదు కదా. సో వై కి రైట్ సైడ్ లో 1 2 3 పి. వై కి పి కి 3 members కదా, 3 people సిట్ బిట్వీన్ వై అండ్ పి. 1 2 3 క్లియర్. వై నాన్న ఇట్ సైడ్ పి తీసుకుందాం అంటే 1 2 3 3 ఉన్నారు కాబట్టి కుదరదు, కాబట్టి పి ఇక్కడ రాయడానికి లెఫ్ట్ సైడ్ కి వచ్చేద్దాం. వై ఇక్కడ 1 2 3 పి ఇక్కడ.
ఇన్ బిట్వీన్ 3 people. క్లియర్. నెక్స్ట్ ఇంకా ఎస్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్, ఎస్ లేరు జే లేరు, కొంచెం సేపు హోల్డ్ చేద్దాం. నెక్స్ట్ చూడండి 2 people సిట్ బిట్వీన్ పి అండ్ వి, పీకి వీకి బిట్వీన్ లో 2 people. పి ఫస్ట్ దాంట్లో ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇట్ సైడ్ వి తీసుకుందాం అంటే కుదరదు కదా, 2 members ఉండాలి పీకి వీకి బిట్వీన్ లో. ఇక్కడ 2 ఉన్నారు కానీ ఇంకా వి ఇక్కడ రాయడానికి కుదరదు కాబట్టి లెఫ్ట్ సైడ్ లో రాద్దాం 1 2. పీకి వీకి బిట్వీన్ లో 2 people. 2 people సిట్ బిట్వీన్ పి అండ్ వి. నెక్స్ట్ పి ఇక్కడ 1 2 వి. ఓకేనా. నెక్స్ట్ వి హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డి కి సెకండ్ రైట్ అన్నాడు కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఆపోజిట్. సెకండ్ రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్. డి కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి, వి. డి కి సెకండ్ లెఫ్ట్. డి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి కుదరదు కదా, ఇక్కడ తీసుకోవడానికి సెకండ్ లెఫ్ట్ లో వి. ఇక్కడ తీసుకుంటేనే పాసిబిలిటీ అది, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. సో రూల్డ్ అవుట్ కేస్. డి ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ లో వి ఇక్కడ లేడు కదా, ఇక్కడ ఉన్నాడు. అంటే డి ఇక్కడ తీసుకుంటే డి కి సెకండ్ లెఫ్ట్ లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ వి. క్లియర్ కదా, బానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అయిపోయింది. ఇంకేం పాయింట్స్ మిగిలినా, ఎస్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ జే. జే కి థర్డ్ రైట్ లో ఉండాలి ఎస్ అనే పర్సన్. ఫస్ట్ పాసిబిలిటీ రూల్డ్ అవుట్ అయిపోయింది. సో ఉన్నదల్లా ఒకటే పాసిబిలిటీ, దానిలో చెక్ చేయాలి. కానీ ఎస్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ జే, కానీ మనం థర్డ్ కి థర్డే తీసుకుంటాం, రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ లో జే కి ఎస్ ఉండాలి. జే ఇక్కడ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్. ఇన్ కేస్ జే ఇక్కడ తీసుకుంటే 1 2 3 కుదరదు. జే ఇక్కడ తీసుకుంటే 1 2 కుదరదు. ఇక్కడ అసలుకే పాసిబిలిటీ లేదు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ప్లాట్ చేయలేం కదా. సో ఫస్ట్ జే ఇక్కడ తీసుకుంటే జే కి థర్డ్ రైట్ కి ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్. జే కి థర్డ్ లెఫ్ట్ లో ఎస్ ఉండాలి. జే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఎస్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏమైనా ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోండి. ఫస్ట్ పాయింట్ నుంచి యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ లెఫ్ట్ ఆఫ్ డబల్ జూ. డబల్ జూ కి లెఫ్ట్ అన్నాడు కానీ లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్. డబల్ జూ కి రైట్ సైడ్ ఒక పొజిషన్ లో, వన్ ఆఫ్ ద పొజిషన్స్ పక్కనే అని చెప్పట్లేదు, ఏదో ఒక ప్లేస్ లో, కాకపోతే డబల్ జూ కి లెఫ్ట్ ఆఫ్ ఆపోజిట్ రైట్. డబల్ జూ కి రైట్ సైడ్ లో ఏదో ఒక పొజిషన్ లో యూ ఉండాలి. ఇప్పుడు నేను డబల్ జూ ఇక్కడ తీసుకున్నాను అనుకో, రైట్ సైడ్ లో ఇక్కడ యూ రావచ్చు కదా. అలా కాకుండా డబల్ జూ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ లో యూ రావడానికి కుదరతుందా, కుదరదు. డబల్ జూ యూ. అందరినీ ప్లాట్ చేసేసాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నుంచి అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ లెఫ్ట్ ఆఫ్ డబల్ జూ. లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్. డబల్ జూ కు రైట్ సైడ్ లో యూ ఉండాలి. డబల్ జూ రైట్ లో యూ. ఓకే. 3 people సిట్ బిట్వీన్ వై అండ్ పి. వై పి 1 2 3. క్లియర్. ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఎస్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ జే. రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ లో జే కి ఎస్ ఉండాలి. జే కి థర్డ్ లెఫ్ట్. ఇటు రాదు కదా, ఇటు కదా వచ్చేది. అంటే జే ఎస్ రాంగ్ ప్లాట్ చేశాను. ఒకసారి చూడండి. జే ఎస్. జే ఇక్కడ తీసుకుంటే జే కి థర్డ్ లెఫ్ట్ లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ లో ఎస్. ఇక్కడ వరకు అన్ని కండిషన్స్ ఓకే కదా, అన్ని చెక్ చేసుకుని వచ్చాం. ఈ కండిషన్ రాంగ్ ప్లాట్ చేసాను, చెక్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఎల్స్ ఇట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వై కి థర్డ్ లెఫ్ట్ అన్నాడు కానీ లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్ కదా. థర్డ్ రైట్ లో వై కి ఎల్ ఉండాలి. వై కి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. క్లియర్. వై సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బి కి సెకండ్ లెఫ్ట్ అంటే బి కి సెకండ్ రైట్ అని అర్థం. బి కి సెకండ్ రైట్ లో వై, బి కి సెకండ్ రైట్. క్లియర్. 2 people సిట్ బిట్వీన్ పి అండ్ వి. పి కి వి కి బిట్వీన్ లో 2 people. ఓకే. వి హూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. సెకండ్ రైట్ అంటే సెకండ్ లెఫ్ట్. డి కి సెకండ్ లెఫ్ట్ లో వి. డి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ వి. క్లియర్. వై సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎండ్స్. ఇది ఎండ్ 1 2 3 4. ఓకే కదా. అన్ని పాయింట్స్ క్లియర్ కదా. మనం ప్లాట్ చేసేసాం. కాకపోతే మనం ఏం చేసాం సౌత్ ప్లాటింగ్ కాకుండా, సౌత్ ప్లాటింగ్ అయితే మనం కన్ఫ్యూజ్ అవుతామని నార్త్ ప్లాటింగ్ లోనే చేసాం. కాకపోతే నార్త్ కి ఆపోజిట్ సౌత్, మనం ఇచ్చిన దాంట్లో రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్, లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్. కాబట్టి ఇక్కడ రైట్ అంటే మనం లెఫ్ట్ గా వెళ్ళాం, లెఫ్ట్ అంటే రైట్ గా వెళ్ళాం. అలానే మనం పాసిబిలిటీ డ్రా చేసేసాం. అన్ని పాయింట్స్ ని ప్లాట్ చేసేసాం కదా. ఇప్పుడు దాని మీద ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ లోకి వెళ్ళాక కూడా ఏం చేయాలన్నా, రైట్ అంటే లెఫ్ట్ అనుకోవాలి, లెఫ్ట్ అంటే రైట్ అనుకొని ఆన్సర్ టిక్ చేస్తే అయిపోతుంది. సరే ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి ఇప్పుడు మనం పర్సన్స్ ని అరేంజ్ చేసేసాం కదా. దాని మీద ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే, హూ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. కానీ మనం ఏంటి సౌత్,
మనం ఆపోజిట్ లో వెళ్తున్నాం కదా, థర్డ్ రైట్ అన్నాడు అంటే థర్డ్ లెఫ్ట్. ఎవరికి? బికి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు చెక్ చేయాలి. బి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. డబల్ 2 is the answer. Next, who among us the following people are sitting adjacent to D? నానా హూ అమాంగ్ us D కి adjacent లో అంటే D కి పక్కన, లెఫ్టా రైటా అనలేదు, అంటే D కి లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా. D కి లెఫ్ట్ లో ఏమో Y, రైట్ లో ఏమో U. YU రెండు ఉన్నాయి కదా నాన్న, YU. ఓకే, హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ P అండ్ Y? నాన్న P కి Y కి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ లో ఉన్నారంట. P Y బిట్వీన్ ఎంత మంది ఉన్నారు? 3 members. బిట్వీన్ అన్నాడు కాబట్టి క్యాన్సిల్. సో బిట్వీన్ లో ఉంది 1 person B. Who among us the following person sits at an extreme left ends of the line? నా లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్, ఎందుకు? ఫేసింగ్ సౌత్ కాబట్టి లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్, రైట్ ఎండ్స్ లో ఎక్స్ట్రీమ్ ఎండ్. నా లెఫ్ట్ ఇది, రైట్ ఇది, ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇదే కదా. సో ఎవరున్నారు? ఎల్. ఆప్షన్ డి ఆన్సర్ ఎల్. నా ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ ఈజీగానే ఉందా? లీనియర్ అరేంజ్మెంట్ ఫేసింగ్ నార్త్ ప్రీవియస్ వీడియోస్ లో మనం అప్లోడ్ చేసాము. మనం కనుక లీనియర్ అరేంజ్మెంట్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అర్థమైంది అంటే ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంటది నాన్న. క్లియర్ గా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటది. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్, నార్త్ కి ఆపోజిట్ సౌత్ కాబట్టి. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.